2011లో ఇండియా వరల్డ్ కప్ ఓడిఐ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత విపరీతమైన హైప్ ఎవరికి వచ్చిందంటే ఎంఎస్ ధోనికి. 2007లో 2020 వరల్డ్ కప్ గెలిచి 2011లో ఓడిఐ 50-50 వరల్డ్ కప్ కూడా గెలిచిన తర్వాత ఇంకా ఎంఎస్ ధోని అంత పెద్ద హీరో లేడు అని చెప్పి అతని మీద ఒక బయోపిక్ తీయటానికి స్టార్ట్ చేశారు. అయితే ఆ బయోపిక్ కూడా చాలా తొందరగానే కంప్లీట్ అయింది. నాకు ఇప్పటికీ గుర్తు, అప్పట్లో ఎంఎస్ ధోనికి సంబంధించిన ట్రైలర్ నేను ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చూశాను. అంత బాగుండింది సార్, పర్ఫెక్ట్ కట్ ట్రైలర్. అంటే ఒక ట్రైలర్ చూడగానే దీన్ని ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అనిపించేది. అయితే సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందంటే సినిమా కంటే ట్రైలరే బాగుంది. నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఈ మూవీలో అసలు నిజమా కాదా అని డౌట్ ఇప్పటికీ చాలామందికి ఉంది. ఒక్కొక్క స్టోరీలో ఒక్కొక్క సీన్ని మనం చూసుకుంటే సినిమా మూవీ ఎంఎస్ ధోని పుట్టడంతో మొదలై స్కూలింగ్ తోటి స్టార్ట్ అయ్యి స్కూలింగ్లో ఫుట్బాల్ కీపర్గా ఉన్న ధోని తర్వాత క్రికెట్లో వికెట్ కీపర్గా మారి ఆ తర్వాత మెల్లమెల్లగా అంచెలంచెలుగా జోన్ నుంచి ఆ తర్వాత డిస్ట్రిక్ట్, ఆ తర్వాత ఇండియా ఏ టీంకి, ఆ తర్వాత ఇండియా క్రికెట్ టీంకి ఎలా సెలెక్ట్ అయ్యాడని అంచెలంచెలుగా చూపించి ఆ తర్వాత వరల్డ్ కప్ తోటి ఫినిష్ చేస్తారు. ఈ టోటల్ సీక్వెన్స్లో మనం నచ్చిన సీన్స్ గురించి మాట్లాడుకుంటే ఎంఎస్ ధోనికి ఒక బ్రదర్ ఒక సిస్టర్ అంటారు రియల్లీ, కాకపోతే ఇంకో బ్రదర్ ఉన్నట్టుగా అసలు చూపించలేదు. మరి ఏమన్నా వాళ్ళకు మనస్పర్ధలు ఉన్నాయేమో తెలీదు. అయితే ఫస్ట్ ధోనికి వాళ్ళ అక్క భూమికకి ఉన్న రిలేషన్ చూపిస్తారు. చాలా సీన్స్ చూపిస్తారు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య మాటలు ఎలా ఉంటాయి, అవన్నీ అవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ధోని ఫ్రెండ్ ఒక సిక్ ఉంటాడు, అతను కూడా ఇచ్చిన సీన్స్ చాలా బాగుంటాయి. తన ఫ్రెండ్ కోసం, కిట్ కోసం అతను పడే తపన చూడటానికి చాలా బాగుంటుంది. ఇది రియలా కాదా తెలీదు. అతను విపరీతంగా వెళ్ళి బ్యాట్ కంపెనీ వాళ్ళని అర్థిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఫస్ట్ టైం ధోని వాళ్ళ ఇంటికి ఒక కిట్ వస్తుంది, క్రికెట్ కిట్. ధోని ఒక క్లబ్ టీంకి ఆడాలి అని చెప్పి నెలకి 1,500 రూపాయల జీతం గురించి వాళ్ళు చర్చించుకొని చాలా ఆనందపడిపోతూ ఉంటారు. మేబీ ఆ ఏరియాలో ఆ టైంలో జంషెడ్పూర్లో 1,500 అనేది చాలా పెద్ద శాలరీ అనుకుంటా. ఆ సీన్ చాలా బాగుంటుంది. అందరు జనాలు గుమికూడటం, లోపలికి రావటం, ఏం జరిగిందా అని చూడటం, వాళ్ళందరూ ఇతనికి సర్ప్రైజ్ ఇవ్వటం, ఇది బాగుంటుంది. తర్వాత వచ్చేసి దులీప్ ట్రోఫీకి ఎంఎస్ ధోని సెలెక్ట్ అయిన విషయం ధోనికి తెలియకపోవటం, పేపర్ చూడకపోవటం, ఆ తర్వాత మళ్ళీ సెలెక్టర్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు రోజంతా డిలేట్ చేసి ఫైనల్లీ ఫ్లైట్ మిస్ అవటంతో దులీప్ ట్రోఫీ ఛాన్స్ మిస్ అవుతాడు. ఇక వేరే ఆప్షన్ లేదు, అన్ని ఆప్షన్స్ అయిపోయినాయి అనుకొని తనకు వచ్చిన రైల్వే జాబ్లో జాయిన్ అవుతాడు, టికెట్ కలెక్టర్గా జాయిన్ అవుతాడు. అంటే ఆ జాయిన్ అయింది కూడా స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అవుతాడు. సో అతని స్పోర్ట్ని కంటిన్యూ చేద్దామని పొద్దున జాబ్, సాయంత్రం ప్రాక్టీస్ చేస్తున్నా కూడా విపరీతమైన స్ట్రెస్కి లోనై ఏం చేయాలి అని ఆలోచిస్తూ తను మేనేజర్ని అడిగితే వాళ్ళ మేనేజరే నువ్వు జాబ్ లీవ్ పెట్టేసుకొని ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పినట్టుగా చూపిస్తారు. మరి ఆ సీన్ నాకు ఇప్పటికీ డౌట్. ఎందుకంటే ఏ మేనేజర్ కూడా ఎంప్లాయీని నువ్వు లీవ్ పెట్టుకొని వెళ్ళిపో, నేను చూసుకుంటాను ఎవరు చెప్పరు. అదొక డౌట్ఫుల్ సిచ్యుయేషన్. ఆ తర్వాత అతను లీవ్ పెట్టుకున్న తర్వాత ఈ మధ్యలో యువరాజ్ సింగ్ తోటి జరిగిన ఒక మ్యాచ్ చూపిస్తారు. అది ఇప్పటికీ నాకు ఎన్నిసార్లు ఒక 10-20 టైమ్స్ చూసుంటా మూవీ. యువరాజ్ సింగ్ వీళ్ళు ప్రాక్టీస్ చేసుకొని బయటకు వెళ్తుంటే యువరాజ్ సింగ్ ప్రాక్టీస్ కోసం లోపలికి వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ డే వీళ్ళు టీం అంతా కలిపి 300 కొడితే యువరాజ్ సింగ్ ఒక్కడే 300 కొట్టినట్టు చూపిస్తారు. ఏం జరిగింది, ఎందుకు కొట్టాడు అంటే ఆ తేడా ఆ రోజు మేము ప్రాక్టీస్కి బయటకు వచ్చాం, అతను లోపలికి వెళ్ళాడు, అక్కడే తేడా కొట్టింది అంటాడు. ఏంటి నాకు అర్థం కాలేదంటే సినిమా ఏమాడుతుంది మార్కెట్లో అంటాడు.
అంటే అక్కడ ఆ కట్ ఏంటి, అతను ఏం చెప్పాలనుకున్నాడు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నెక్స్ట్ సీన్లో ఇతను ఇండియా ఏ టీంకి సెలెక్ట్ అవుతాడు, అక్కడ విపరీతంగా మంచి రన్స్ చేస్తాడు, సెంచరీలు చేస్తాడు, కెన్యా టీంతో అనుకుంటా. దాంతో ఇండియా క్రికెట్ టీంకి కాల్ వస్తుంది. ఆ కాల్ వచ్చిన తర్వాత జెర్సీ చూసినప్పుడు అతని కళ్ళల్లో చూసిన ఫస్ట్ ఆనందం, సారీ దీనికంటే ముందు ఈ టెన్నిస్ టోర్నమెంట్ ఆడటానికి వెళ్తాడు. ఆ టెన్నిస్ టోర్నమెంట్లో ఆడిన తర్వాత ఇతని గురించి ఎవరో కంప్లైంట్ చేసి ఇతను జాబ్ నుంచి సస్పెండ్ అవుతాడు. ఇప్పుడు ఆ సస్పెండ్ అయిన తర్వాత నువ్వేం చేసావు, నిజంగా జాబ్కి వస్తున్నావా లేదా అని ఆన్సర్ చేయాల్సి ఉంటే మరి ఏం చేయాలి అని రైల్వే స్టేషన్లో కూడా కూర్చొని ఆలోచిస్తుంటాడు. ఈ సీన్ చాలా బాగుంటుంది. సినిమా హాల్లో కూర్చొని చూస్తుంటే ఒక రైల్వే స్టేషన్లో ట్రైన్ వస్తూ ఉంటుంది, దడల్ దడల్ దడల్మని మొత్తం స్పీకర్ సౌండ్ అదిరిపోతూ ఉంటే ఆ సీన్ అతని మనసులో ఏమనుకుంటున్నాడు, అక్కడ ఆ ట్రైన్ వచ్చిన శబ్దం వినిపిస్తుంది. అది ఏమనుకుంటే ఇప్పుడు నేను జాబ్లో ఉండాలా ఇంటికి పోవాలా అనే ఆలోచన ఆ శబ్దం ద్వారా ప్రకటించారని నాకు అనిపించింది. ఆ శబ్దంతో ఇదే ఈ సీన్లోనే ఆలోచించుకొని వెంటనే ట్రైన్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అంటే అతని లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ తీసుకున్నాడు అని. మరి ఇక్కడ ఏం జరిగింది, నిజంగా అతను జాబ్ వదిలేసి వచ్చాడా, లేకపోతే రిజైన్ చేసి వచ్చాడా, యాబ్స్కాండ్ అయి వచ్చాడా? ఒకవేళ నిజంగా యాబ్స్కాండ్ అంటే ఇప్పటికీ రైల్వే వాళ్ళు అతన్ని క్వశ్చన్ చేసి ఉండాలి, నువ్వు మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయావు, నీ ఎరియర్స్ ఉన్నాయి, యు ఆర్ ఆన్సరబుల్ అని అడిగి ఉండాలి. ఇలాంటి చాలా క్వశ్చన్స్ని వదిలిపెట్టేసి ఈ స్టోరీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫాదర్ అడుగుతాడు, ఏంటి నీ జాబ్ సంగతి ఏంటంటే రిజైన్ చేశానని చెప్తే, చాలా తప్పని చేసి అలా చేయకూడదంటే 1 year టైం ఇవ్వండి, నేను ఏదో ఒకటి ప్రూవ్ చేస్తానంటాడు. నిజంగా అతను అనుకున్నట్టే ఆ 1 yearలోనే అతను ఇండియన్ టీంకి సెలెక్ట్ అవుతాడు. ఇక్కడి నుంచి ఆ ఇండియన్ టీంకి సెలెక్ట్ అయిన దగ్గర నుంచి ఆ జెర్సీ చూసినప్పుడు అతని కళ్ళల్లో ఆనందం నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అంటే ఒక అనుకున్నది ఒక టోటల్ మనం ప్రాసెస్ చూసాం కదా, ఎక్కడి నుంచి జర్నీ మొదలుపెట్టాడు, ఎక్కడికి ఎండ్ అయ్యాడు అనేది ఒక సక్సెస్ చూసినప్పుడు కళ్ళల్లో ఎలా నీళ్లు తిరుగుతాయి అనేది క్లియర్గా మనం అక్కడ చూడొచ్చు. ఆ తర్వాత ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్ట్ అవ్వటం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ అయితే, సెలెక్ట్ అయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవటం అంత ఈజీ కాదు అనేది నెక్స్ట్ ఫేజ్లో చూపిస్తారు. వరుసగా 3-4 మ్యాచెస్లో ఛాన్స్ వచ్చినప్పటికీ అన్ని 2లు 3లు 6లు అవుట్ అయిపోతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు, వాళ్ళ అక్క ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్, కోచ్ అందరూ బాధపడుతూ ఉంటారు, ఏంటి ధోని ఇలా అయిపోతున్నాడు అని. ధోని కూడా దాదాపు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ట్రైన్లో కూర్చున్నప్పుడు ఒక దిశా పటాన్ని పక్కన కూర్చొని ఈ సచిన్ ఆటోగ్రాఫ్ గురించి పరిచయం చేసుకుంటుంది. అక్కడి నుంచి దిశా పటానితో ప్రేమలో పడినట్టు, ఆ తర్వాత ఒక యాక్సిడెంట్లో అమ్మాయి చనిపోయినట్టు చూపిస్తారు. మరి ఇది ఎంతవరకు, ఎందుకంటే ఆటోబయోగ్రఫీలో ఎక్కడా కూడా నేను ధోనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు, తను చనిపోయినట్టు అక్కడ చూడలేదు. మేబీ ఇది కల్పితమేమో అనుకుంటున్నాను, బుక్లో అయితే అక్కడ రాసలేదు. ఆ తర్వాత మళ్ళీ ఒక హోటల్కి వెళ్ళాను. మరి సాక్షి ఇప్పుడు ప్రజెంట్ వైఫ్ సాక్షి ఒక హోటల్లో రిసెప్షనిస్ట్గా చేస్తూ కలిసినట్టుగా చూపించారు. మరి అది కూడా ఎంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా డౌటే. అయితే హెలికాప్టర్ షాట్ మాత్రం సంతోష్ అనే అతని దగ్గర నేర్చుకున్నట్టు చూపించారు. ఇది మాత్రం రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అనే చెప్పారు. ఆ సంతోష్ అనే అతన్ని కెరియర్కి ఇతను ఏమీ హెల్ప్ చేయలేదని కూడా తర్వాత పేపర్స్లో రాశారు. అతను ఒక డ్రంకార్డ్గా మారిపోయాడు, తాగటంలోనే జీవిస్తున్నాడు, చనిపోయాడని కూడా కొన్ని రాసినాయి. ఎంతవరకు నిజమో తెలియదు, కానీ సంతోష్ అనే అతను మాత్రం ఇతనికి హెల్ప్ చేశాడని చెప్పారు. అతని పాత్రను కూడా సినిమాలో చూపించారు. సో అదండి. సో ఫైనల్లీ ఆ వరల్డ్ కప్ మ్యాచ్ చూపిస్తారు. వరల్డ్ కప్ మ్యాచ్లో 6 తోటి ధోని వరల్డ్ కప్ని ముగిస్తాడు. దాంతో సినిమా కూడా క్లోజ్ అవుతుంది. ఎన్నో క్వశ్చన్స్ని ఓపెన్గా పెట్టేసి సినిమా వదిలేసింది అని నాకు అనిపించింది. ఎందుకంటే వరల్డ్ కప్ ఎండింగ్ తోటి సినిమా ఎలా ఎండ్ అవుతుంది, ధోనితో ఎండ్ అవ్వాలి కదా. ధోని పర్సనల్ లైఫ్ని కాన్సన్ట్రేట్ చేసి చూపించినప్పుడు పర్సనల్ లైఫ్లో క్వశ్చన్స్ చాలా ఉన్నాయి.
లేదు ఓన్లీ కెరియర్ ఓరియంటెడ్ స్టాట్స్ చూపించాలనుకుంటే కెరియర్ ఓరియంటెడ్గా చూపించాలి, దాన్ని అటు ఇటు కాకుండా మధ్యలో తీసిన స్టోరీ. బట్ ఓవరాల్ ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్. బట్ ట్రైలర్కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో మూవీకి అంత రెస్పాన్స్ రాలేదేమో అని నాకు అనిపించింది. ఇంకా బాగా ఆడుండాల్సిన సినిమా. కాకపోతే ఓవరాల్ కంపేర్ టు అదర్ బయోపిక్స్ లైక్ మిత్తు కానీ, మిథాలీ రాజ్ కానీ, మన సైనా నెహ్వాల్ మీద తీసింది కానీ, లేదంటే పేరేంటి ఇంకా వేరే చాలా వచ్చినాయి బయోపిక్స్, వాటన్నిటితో కంపేర్ చేస్తే ఇది ఆజారే కానీ ఇది చాలా ఎంటర్టైనింగ్ మూవీ అని చెప్పొచ్చు. దే కుడ్ హ్యావ్ యాడెడ్ మోర్ ఎంటర్టైన్మెంట్ అండ్ మోర్ ఫ్యాక్ట్స్ టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. సో దట్ ఈస్ వీడియో ఫర్ ద టుడే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.